నిన్న ప్యారడైజ్ సినిమా గ్లిమ్స్ తో లిటరల్ గా చెప్పాలంటే నాని అన్న ఇంటర్నెట్ ని షేక్ చేశాడనే చెప్పాలి. ఆ గ్లిమ్స్ లో ఉన్న డైలాగ్ కావచ్చు, లేకపోతే ఆ టాటూ కావచ్చు, కొంతమందికి అయితే నచ్చింది, కొంతమందికి అయితే నచ్చలేదు. కొంతమంది ఏమో అలా ఎలా పెడతారన్నారు, కొంతమంది ఏమో పెడితే ఏమైందన్నారు. ఇలా రకరకాలైన డిబేట్లు అయితే నిన్న గ్లిమ్స్ రిలీజ్ అయిన తర్వాత అయితే జరిగాయి. ఒక పక్క ఇది ఎలా ఉంటే, ఈ గ్లిమ్స్ పైన నెగిటివ్ కామెంట్స్ చేసిన వాళ్ళందరినీ కూడా ఈ రోజు మరొకసారి ట్రిగర్ చేశాడు మన నాని అన్న. నిన్న వచ్చిన ప్యారడైజ్ సినిమా గ్లిమ్స్ కొంతమందికి అయితే నచ్చొచ్చు, కొంతమందికి అయితే నచ్చకపోవచ్చేమో గానీ ఓవరాల్ గా గ్లిమ్స్ కి అయితే ఫెంటాస్టిక్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. 24 అవర్స్ లో 17.2 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకుని టాలీవుడ్ లో ఆల్ టైమ్ టాప్ 4 గ్లిమ్స్ కి అయితే ఉంది. అలాగే ఓవరాల్ ఇండియాలోని మోస్ట్ వ్యూడ్ గ్లిమ్స్ లో ప్యారడైజ్ సినిమా గ్లిమ్స్ 8th ప్లేస్ లో అయితే ఉంది. ఓవరాల్ గా ఇదైతే మ్యాసివ్ రెస్పాన్స్ అనే చెప్పాలి. ఈ వచ్చిన రెస్పాన్స్ కి ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తూ నాని అన్న వేసిన పోస్ట్ ఏంటంటే, ఆల్ దిస్ ఎనర్జీ అండ్ లవ్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ మేకింగ్ దిస్ ఫిల్మ్ అని ఆయన అయితే అందరికి థ్యాంక్స్ చెప్తూ పోస్ట్ అయితే వేశాడు. ఇక్కడ వరకు అంతా బానే ఉంది. ఒక్కసారి ఈ పిక్ లో నాని గారి వెనకాల ఉన్న పేరు అయితే ఒక్కసారి అయితే చదవండి. బాస్టర్డో అని ఉంది, అంటే దాని అర్థం ఎల్కే అనమాట. ఈ విధంగా మరొకసారి అందరిని ట్రిగర్ చేసినట్టయితే అయింది. ఏదేమైనా సరే ఊరికే బూతులు పెట్టడానికి వాళ్ళేమి పని పాట లేకుండా అయితే లేరు. ఒక సినిమాని నిర్మిస్తున్నప్పుడు అందులో ఒక సినిమాని కొన్ని కోట్లాది మంది చూస్తారు కాబట్టి దాని వెనకాల ఏదో స్ట్రాంగ్ బ్యాక్ స్టోరీ ఉండబట్టే ఇలాంటి గ్లిమ్స్ లో ఈ డైలాగ్ అయితే పెట్టారని నేనైతే అనుకుంటున్నా. కాబట్టి మనం ఇప్పుడే సినిమా చూడకుండా జడ్జ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉన్న బ్యాక్ స్టోరీ అయితే ఆ వర్డ్ వెనకాల అయితే ఖచ్చితంగా ఉండి తీరిద్ది. సరే, మరి ఇంకా నాని అన్న ఫ్యాన్స్ అందరూ ప్యారడైజ్ సినిమాని అయితే మర్చిపోండి. ఎందుకంటే దానికంటే ముందు హిట్ 3 అయితే రిలీజ్ కి అయితే రెడీగా ఉంది. కాబట్టి హిట్ 3 సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్యారడైజ్ సినిమా గురించి అయితే ఆలోచిద్దాం. సరే, మరి క్లాస్ లో ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ A to Z కూడా మన ఛానల్ అయితే ఇకపై వస్తూనే ఉంటాయి. కాబట్టి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.